తెలుగింటి సాంప్రదాయ పండుగ హిందూ సమాజాన్ని ప్రతిబింబించే వేడుక మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సిరికొండ మహేందర్, నిరోష, కీర్తన్, సహస్రగార్ల సహకారంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్టు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు నాంది సంక్రాంతి. ఏటా కొత్త సంవత్సరం మొదలవగానే ఏడాదంతా జరిగే పండుగలు, పబ్బాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు నాందిగా నిలిచే తెలుగింటి అద్భుతమైన పండుగ సంక్రాంతి అని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి అన్నారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు 10 కోట్ల మంది తెలుగువారి ఎక్కడున్నా అంగరంగ వైభవంగా 4 కాలాల పాటు గుర్తుండిపోయే విధంగా సంక్రాంతిని జరుపుకుంటారు. మన వంటలు, పంటలు, పశుపక్ష్యాదులు, జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ నిలుపుకుంటూ జరుపుకునే పండుగ ఇదని అన్నారు. ఈ పండుగ సందర్భంగా తెలుగు వారందరే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. వీడియోలనే ఫోటోస్ కొట్టేస్తాను. తక్కువ కాలే జులాబులు మళ్ళీ రాని ఎందుకంటే వేస్ట్ చేయద్దు. తెలియదు చెప్పవు. గులాబులు తక్కువ కాలేదు. అది యాడ్ చేయదు. నేనేది నాదేది చెప్పినా మీద అమ్మ పైన వాళ్ళు రమ్మని చెప్పండి. అమ్మ పైన వాళ్ళు ఉంటే రమ్మని చెప్పండి. నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన హిందువులు సాంప్రదాయంగా జరుపుకునే పండుగ ఈరోజు మన ధాన్యాలు ఇంటికి వచ్చి పంట పండించుకొని ఇంటికి వచ్చే సందర్భం. అలాగే సంక్రాంతి పండుగ రోజు పొంగలి కానీ ఇలాంటి స్వీట్ పదార్థాలు అలాంటివి చేసుకొని వండుకొని తినడం ఈరోజు సాంప్రదాయకరంగా మన హిందువులలో సాంప్రదాయకరంగా ఆనవాయితీగా నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి ఈరోజు మన బెల్లంపల్లిలోని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా బెల్లంపల్లి మంగళవారం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో, 100 పడకల ఆసుపత్రిలో దాతల సహకారం, దాతలు ఈరోజు బెల్లంపల్లి రైల్వే అడగంబల వాస్తవ్యులు సిరికొండ మహేందర్, నిరోష దంపతుల గారి సహకారంతో ఈరోజు సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున మన 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి దాతలు వారు పెద్ద ఎత్తున వారు ముందుకు వచ్చినందుకు వారికి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాల్సిందిగా సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్, సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కావున ప్రతి మంగళవారం రోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. దాతలు ఎవరైనా కూడా వాళ్ళ పుట్టినరోజు కానీ, జ్ఞాపకార్థం కానీ, పెళ్లి రోజు కానీ ఇలాంటి సందర్భాలైనా మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం.